తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన తమిళ దర్శకుల్లో కె బాలచంద్ర స్థానం చాలా ప్రత్యేకం. తమ సమకాలీన దర్శకులు సైతం మెచ్చేలా సినిమాకు తీసి ప్రశంసలు అందుకున్నారు ఆయన. ముఖ్యంగా మధ్యతరగతి జీవితాల్లోని పలు కోణాలు ఆవిష్కరిస్తూ బాలచంద్ర సినిమాలు తీసిన తీరు పలువురి ప్రశంసలు పొందింది. సహజత్వానికి దగ్గరగా ఆయన చిత్రాలు ఉండేవి. బాలచంద్ర చిత్రాల ద్వారానే కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటి వారు ఆర్టిస్టులుగా మంచి పేరు సంపాదించుకున్నారు. మరో చరిత్ర సినిమా తర్వాత బాలచందర్ తెలుగు ప్రేక్షకులకు అందించిన మరో ఆణిముత్యం అంతులేని కథ. తమిళంలో తను రూపొందించిన అవర్ ఒక తోడర కథై చిత్రం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. అంతులేని కథ చిత్రంతోనే కమల్ హాసన్, రజనీకాంత్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. జయప్రదకు ఎంతో పేరు తెచ్చిన చిత్రం ఇది. ఇందులో ఫైట్స్ లేవు, డ్యూయట్స్ లేవు, భారీ సెట్స్ లేవు, హీరోలు లేరు, విలన్లు లేరు. కేవలం మనుషులు, వారి మనస్తత్వాలు ఇవే కనిపిస్తాయి సినిమాలో. అందుకే ఓ మామూలు మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఈ కథను అప్పట్లో జనం అంతగా ఆదరించారు. ఇప్పటికీ టీవీల్లో వస్తే చూస్తూనే ఉన్నారు. జయప్రద త్యాగాన్ని చూసి అయ్యో పాపం అనుకుంటూ ఓ 2 కన్నీటి బొట్లు రాలుస్తూ ఉంటారు. ఎదుగుతున్న దశలో జయప్రదకి అంతులేని కథ చిత్రంలో అవకాశం రావడం నిజంగా ఆమె అదృష్టమే. తమిళ వెర్షన్లో ఈ పాత్రను సుజాత పోషించారు. తెలుగులో కూడా ఆమెనే తీసుకోవాలని బాలచంద్ర అనుకున్నారు. కానీ సుజాతకు తెలుగు రాకపోవడం మైనస్ అయ్యి జయప్రదకు ప్లస్ అయింది. అంతులేని కథ చిత్రంలో నటించే నాటికి జయప్రద వయసు 14 ఏళ్లే. మరి అంత బరువైన పాత్ర చేయగలదా? పెళ్ళిడు దాటిన యువతిగా మెప్పించగలదా? అన్నీ సందేహాలే. అయినా ధైర్యం చేశారు బాలచందర్. మనసులో బెరుకుగా ఉన్న జయప్రద కూడా సరేనన్నారు. మేకప్తో కొంత మాయాజాలం చేశారు, విగ్గులు పెట్టారు, లావుగా కనిపించడానికి 1-2 లంగాలు లోపల లంగాలు వేశారు. జయప్రద కూడా మానసికంగా సిద్ధమయ్యారు. అద్భుతంగా నటించారు. సెట్లో బాలచంద్ర ప్రశంసలు అందుకున్నారు. అంతులేని కథ సినిమా చూసిన చాలామంది మధ్యతరగతి మహిళా ఉద్యోగులు అందులో తమ వేదనను వెతుక్కున్నారు. ఈ సినిమాలో జయప్రద స్నేహితురాలిగా జయలక్ష్మి నటించారు. ఫటాఫట్ అనే ఊతపదంతో ఆకట్టుకున్నారు. అంతులేని కథ సినిమా తరువాత ఫటాఫట్ జయలక్ష్మిగా ఆమె పేరు మారిపోయింది. ఇక సినిమాలో జయప్రదను మూగగా ఆరాధించే వికట కవిగా నారాయణరావు నటించారు. ఆయనపై చిత్రీకరించిన తాళికట్టు శుభవేళ పాట పెద్ద హిట్. అంతులేని కథ చిత్రంలో జయప్రద తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది రజనీకాంత్కే. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం. తెలుగు అంతగా రాదు. అయినా తమిళ వెర్షన్లో నటించిన పాత్రే కనుక నటించడానికి పెద్ద ఇబ్బంది పడలేదు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి అంటూ రజనీకాంత్పై చిత్రీకరించిన పాట కూడా పాపులర్ అయింది. అలాగే సినిమాలోని ఇతర పాత్రలను కమల్ హాసన్, శ్రీప్రియ 1976 ఫిబ్రవరి 27న విడుదలైన అంతులేని కథ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా 100 రోజుల వేడుక మద్రాసులో జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్, చాణక్య, చంద్రగుప్త షూటింగ్లో జయప్రద ఉండడం వల్ల ఈ ఫంక్షన్కు చాలా లేటుగా వెళ్ళారు. అప్పటికే ఫంక్షన్ అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. జయప్రద హాజరు కాకపోవడంతో బాలచంద్ర ఆగ్రహించి చాలా రోజులు జయప్రదతో మాట్లాడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.